హాయ్ అండి. ఇవాళ మేము ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈవినింగ్‌కి డిన్నర్‌కి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఇదిగోండి రైసు, క్యారెట్ తురుము. ఇలా తురుముకుంటే చిన్నపిల్లలు కూడా ముక్కలు తీయకుండా తినేస్తారండి. దానివల్ల ఇలా తురుముకుని వేసుకోండి, చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ ముక్కలు, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, క్యాబేజీ. దీనికి కావాల్సిన హోల్ గరం మసాలా, ధనియాలు, జీలకర్ర పొడి, ఎగ్స్ 3, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కొంచెం గీ, కొంచెం నెయ్యి, ఆయిల్ వేసుకోవాలండి. 2 ఈక్వల్గా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం గీ వేసుకుని ఒక అర స్పూను ఆయిల్ వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. 3 ఎగ్స్ కొట్టుకోవాలండి ఇందులో. కొంచెం ఎల్లో ఇలా దాకా ఉంచి ఒక 2 మినిట్స్ అలా ఉంచుదామండి. ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇది ఇందులోకి తీసుకోవాలండి. తీసేసుకుని ఇప్పుడు మళ్ళీ ఈ వెజిటబుల్స్ అయ్యి ఫ్రై చేసుకోవాలన్నమాట. చేసుకున్నాక అప్పుడు మళ్ళీ తర్వాత యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా వేగినాక పెద్ద పీసెస్గా ఉంచుకుంటే నోటికి తగులుతా రుచిగా ఉంటుందండి. మళ్ళీ కడాయి పెట్టుకుని మళ్ళీ ఆయిల్ వేసుకోవాలండి. 2 స్పూన్స్ వేసుకున్నాను. దీంట్లోకి ముందు కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలండి. తర్వాత చిల్లీ వేసుకోవాలి. తర్వాత హోల్ గరం మసాలా ఇవన్నీ వేసుకోవాలి. మిరియాలు, సాజీరా స్కిప్ చేయకండి, వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. చెక్క, లవంగ, యాలకులు, పెద్ద బడి ఇలాచి, పువ్వు ఇవన్నీ వేసుకోవాలండి. కొంచెం వేగినాక తర్వాత క్యాప్సికమ్ వేసేసుకోవాలండి. ఇది కొంచెం ఫ్రై అయినాక క్యాబేజీ వేసుకున్నాం. ఇంకా సాల్ట్ వేసుకున్నామండి. దీంట్లోకి ఎక్కువ వేయకూడదండి, మళ్ళీ ఉప్పుగా ఉంటాయి. లైట్గా వేసుకోవాలి. సాల్ట్ పించ్ ఆఫ్ వేసాను. ఇది కొంచెం మగ్గినాక మళ్ళీ క్యాబేజీ వేసేయాలి. ఈ క్రంచిగా బాగా వేగిపోతారు. కంటెంట్ ఎక్కువ ఉంటుందండి, ఆరోగ్యానికి చాలా మంచిది. క్యారెట్ తురుము ఇప్పుడు వేసుకుందామండి. రైస్ వేసుకున్నాక కొంచెం వేసుకుందాం. అలా అయితే చక్కగా అన్నానికి పడుతుందండి, చాలా బాగుంటుంది. క్యారెట్ తురుము ముక్కలు తీసి పక్కన పెట్టండి, ఎవరైనా ఇంకా తినేస్తారు. ఇలా వేసుకుని చూడండి, చాలా బాగుంటుంది. పిల్లలంటూ ఎవరైనా ముక్కలు క్యారెట్ తినరు. కొంచెం 2 మినిట్స్ మగ్గనిద్దాం. ఎక్కువ పలుకులు కూడా వేసేద్దామండి. ఇది కూడా వేయాలి. మీకు కావాలంటే మిల్ మేకర్ కూడా వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. చాలా టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉంటుందండి. సెంటర్ చేసుకుని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఒక స్పూన్ కూడా వేసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయినాక అన్నీ ఇలా కలపెట్టుకోవాలండి. అల్లం వెల్లుల్లి కొంచెం దీనికి ఫ్లేవర్కి పట్టేలాగా ఒక 2 మినిట్స్ వేపుదాం. ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసేసుకోవాలండి. అది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు నూనెలో వేగించాలి. మీరు ధనియాలు, జీలకర్ర వేయించుకునైనా పొడి చేసుకోవచ్చండి, లేదా పచ్చిదైనా చేసుకోవచ్చు. రెండిట్లో ఎలా చేసుకున్నా పర్లేదు. ఒక అర స్పూన్ కారం వేద్దామండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. అక్కర్లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు, వేసుకోక్కర్లేదు. చాలా ఘాటు ఏమీ ఉండవండి. చక్కగా ఇలాగ చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడివేడిగా చేసుకుని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం. చక్కగా వేడివేడిగా చాలా రుచిగా ఉంటుంది. నోటికి రుచిగా ఉంటే మనకి ఎంతైనా తినాలనిపిస్తుంది. సాల్ట్ వేసుకుందామండి. సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మిగిలిన కొంచెం క్యారెట్ తురుము ఉంచాను కదండి, అది ఇప్పుడు వేసేసుకోవాలి. కలర్ఫుల్గా చూడటానికి కూడా తినాలనిపించేస్తుందండి చూసి కొద్ది. మన ఇంట్లో పిల్లలు కూడా చక్కగా తింటారు ఇలా కలర్ఫుల్గా ఉంటే. వేసేద్దామండి ఇప్పుడు. వేసుకుని ఒకసారి ఉప్పు చూసుకుందామని, టేస్ట్ సాల్ట్ సరిపోతే మళ్ళీ వేసుకోవాలి. సరిపోయిందండి. లైట్గా పడుతుంది అనుకుంటున్నాను, నాకైతే సరిపోయింది. పిల్లలు ఏమైనా టేస్ట్ తగ్గితే మళ్ళీ తినరు.
పెట్టేసినాక ఒక 2 మినిట్స్ ఉంచుదామండి మూత పెట్టేసి. బయట పెట్టుకుని తినేయండి, చాలా హెల్తీ అండి, ఆరోగ్యానికి ఆరోగ్యం. మళ్ళీ ఒకసారి 1 మినిట్ ఉంచుదాం. పైకి వేగా రెడీ అయిపోయిందండి, అయిపోయింది. ఇంతేనండి, సింపుల్, ఎంత టేస్టీ సింపుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఫ్రైడ్ రైస్ కూడా అంతే.